కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ చిన్నారులకు ఏదైతే మాతా శిశు సంరక్షణ కేంద్రం ఉందో చిన్నారులకు ఉపయోగపడే ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందజేయడం జరిగింది. స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఇంకా కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఏమైనా ఉన్నాయో, ఇంకా ఒక 4 వెంటిలేటర్స్ కానీ మిగతా అన్ని సౌకర్యాలు కానీ అందించాల్సి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మనం చూడొచ్చు ప్రైవేట్ హాస్పిటల్స్ కు ధీటుగా, ఎందుకంటే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. రెయిన్బో కానీ, అంకుర కానీ అలాంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలా వరకు ఆ ట్రీట్మెంట్ చేయించుకోలేని వారందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం అందాలన్న సంకల్పంతో ఇవాళ ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు ఇప్పటికే ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు చేసి కూడా ఎక్విప్మెంట్స్ అందజేయడం జరిగింది. మరికొన్ని కూడా ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. మేడం, ఈ రోజు ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు కావాల్సినటువంటి వార్మర్లు కానీ ఇవన్నీ కానీ ఏమేమి ఎక్విప్మెంట్స్? ఈ రోజు మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎస్ఎన్సియు యూనిట్ ఒక 12 years బ్యాక్ ఉందండి నల్గొండలో, విచ్ వాస్ డూయింగ్ ఎక్సలెంట్ సర్వీసెస్. అండ్ ఇన్ అడిషన్ టు దట్, బికాస్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ మన దగ్గర చాలా ఇంక్రీజ్ అయినాయి అండ్ పెరిఫరీస్ నుంచి వచ్చే బేబీస్ కూడా నెంబర్ ఆఫ్ బేబీస్ ఆర్ కమింగ్ విత్ డిఫరెంట్ సిచ్యువేషన్, లైక్ ప్రీటర్మ్ కావచ్చు, లేకపోతే జాండీస్ కావచ్చు, లేకపోతే సెప్సిస్ కావచ్చు. సో ఈ బేబీస్ అందరినీ క్యాటర్ చేయడానికి ప్లస్ ఇంక్రీజ్ నెంబర్ ఆఫ్ డెలివరీస్ తో వచ్చే అడిషనల్ లోడ్ మా మీద పడుతుంది కాబట్టి ఉన్న 20 beds నాట్ సఫిషియంట్ టు క్యాటర్ టు ఆల్ ద నీడ్స్ ఆఫ్ ద బేబీస్. So we asked Madam Collector Madam and Komatreddy Sir to extend their help for establishing the new unit. Sir was kind enough. Madam was excellent in donating through Pratik Foundation around 20 warmers and 10 phototherapy units and 6 ventilators and remaining all equipment which are needed for the resuscitation as well as maintenance of the and treatment of the newborn babies. ఇలాంటి ఎక్విప్మెంట్స్ లేక కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి కూడా వారంతా డబ్బులు పెట్టలేనటువంటి ఏ విధంగా హెల్ప్ఫుల్ అయితే? We are definitely concerned about the mothers who are delivering and in a very pathetic state they come to us and they are spending huge amounts in private hospitals. To counter that and to avoid the referrals from government hospitals to private hospitals, we have requested Sir Komatreddy Sir to extend their help in extending the services of newborn unit. ఈ ఎక్విప్మెంట్స్ ఎంతో మందిని సేవ్ చేసిన వాళ్ళం డెఫినెట్ గా, బికాస్ మనకి వార్మర్స్ ఎక్కువైనా కొద్దీ అడ్మిషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఐ మీన్ ఆల్రెడీ ఉన్న బేబీస్ ని అవసరం కొద్దీ ఒక్కోసారి 2 బేబీస్ ని వార్మర్ లో పెట్టి ట్రీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకి కంఫర్టబుల్ గా ఏ బేబీకి రిక్వైర్మెంట్ ఉందో అది. అండ్ మోర్ ఓవర్ రీసెంట్ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ లో మనకి నీలోఫర్లో ట్రైన్డ్ డాక్టర్స్ వచ్చారు. సో వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ టు మాక్సిమం. రైట్, చూడొచ్చు నిజంగా చెప్తున్నటువంటి ప్రకారం ఇవి చాలా కాస్ట్ ఉంటాయి. ఇవన్నీ కూడా అమర్స్ కానీ ఇలాంటివి అన్ని కూడా అందిస్తున్నారు కేవలం ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. ఇప్పటికే చూసినట్టయితే ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా వరకు స్వచ్ఛంద కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అందులోనే భాగంగా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రి కూడా వచ్చి ఇక్కడ ఈ వార్డులో కూడా ప్రారంభించడం జరిగింది. ఇంకా కావాల్సినటువంటి వసతులన్నీ కూడా కల్పిస్తాము. ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి. ఎంతో మంది చిన్నారులని సేవ్ చేసిన వాళ్ళతో వారంతా కూడా పేదవారు, వారంతా ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లలేని స్తోమత లేని వారందరూ కాబట్టి అందరికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందాలని, వారందరికీ కూడా వైద్యం అందించాలని ఒక ఉద్దేశంతో ఇవాళ ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశామని కూడా మంత్రి కోమటిరెడ్డి చెప్పడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. జీజీహెచ్ నల్గొండలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక కొత్త ఎస్ఎన్సియు యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ ఎస్ఎన్సియు యూనిట్ ఒక 12 సంవత్సరం క్రితం ఇక్కడ 20 beds తో ఏర్పాటు చేసి, కానీ ఇంకా రీసెంట్ ఇయర్స్ లో ఎస్ఎన్సియు అంటే చిన్న చిన్న పుట్టిన పిల్లలు, అది పుట్టిన బర్త్ వెయిట్ తక్కువ ఉండడం కావచ్చు, సెప్సిస్ లాంటివి, మెనింజైటిస్ లాంటివి, ప్రబల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు. ఆల్మోస్ట్ ఉన్న ఎస్ఎన్సియులో కేస్ లోడ్ అంతా తట్టలేకపోవడంతో ఇప్పుడు మన గౌరవ్ మంత్రి వర్యులకి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా చెప్పగానే ఒక బెంగళూరు నుంచి 20 బేబీ వార్మర్స్, 10 ఫోటోథెరపీ యూనిట్స్, 2 హాస్పిటల్ గ్రేడ్ బ్రెస్ట్ పంప్స్, మిల్క్ ఎక్స్ప్రెషన్ రూమ్ కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే పుట్టిన పిల్లలకి పుట్టుగానే కొలెస్ట్రామ్ అంటే తల్లి పాలు చాలా అవసరం. కొన్ని కారణాల వల్ల అది ఇన్వర్టెడ్ నిపుల్స్, రకరకాల హెల్త్ కండిషన్స్ వల్ల వాళ్ళు ఇవ్వకపోవడంతో వారికి టాప్ ఫీడ్ ఇవ్వాల్సి వస్తుంది. టాప్ ఫీడ్ చాలా బాధాకరం, ఎందుకంటే తల్లి పాలు ఒక పుట్టిన పిల్లలకి కొలెస్ట్రామ్ చాలా చాలా అవసరం. కాబట్టి ఫస్ట్ టైం మన జీజీహెచ్ లో 2 హాస్పిటల్ గ్రేడ్ బ్రెస్ట్ పంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఒక 12,000 square feet లో కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేస్తూ అందులో 100 bedded యాంటీనేటల్ కేర్, అంటే డెలివరీ అయిన
తర్వాత తల్లికి పిల్లలకి వాళ్ళు ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి 100 బెడెడ్ యాంటీనేటల్ యూనిట్ కూడా ఈ రోజు సర్ ద్వారా మంజూరు చేయడం జరిగింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ప్రతిష్టాత్మక పిఐసియు పీడియాట్రిక్ ఐసీయూకి కూడా ఒక 50 ఇంతకు ముందు ఒక 50 బెడెడ్ కెపాసిటీ ఉండే, కానీ మన దగ్గర ఉన్న కేసు లోడ్ నిలోఫర్ కంటే గాంధీ కంటే ఎక్కువ ఉండడంతో వెంటనే సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సార్ దాన్ని ఇంకా పెంచుతూ డబుల్ కెపాసిటీ 50 బెడెడ్ పిఐసియు చేయడం జరిగింది. దాంతో పాటు ఒక బేబీ ఒక బర్త్ వెయిటింగ్ రూమ్, ఇప్పుడు మనం వెళ్తూ కొంతమంది అటెండర్స్ తో సార్ మాట్లాడేటప్పుడు బర్త్ వెయిటింగ్ రూమ్, అటెండర్స్ వెయిటింగ్ రూమ్ అనేది కూడా ఒక మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది కూడా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ మంత్రివర్యులు ఇప్పుడు దానికి మంజూరీ చేయడం జరిగింది. మనకి పక్కనే ఒక 40,000 ఎస్ఎఫ్టీతో క్రిటికల్ కేర్ యూనిట్ వస్తా ఉంది. ఆ క్రిటికల్ కేర్ యూనిట్ లో సర్ ఆమోదం తీసుకొని వైద్య శాఖ ఆమోదం తీసుకొని ఒక 12,000 మన యాంటీనేటల్ పిఐసియు బర్త్ వెయిటింగ్ రూమ్ కి మంజూరీ ఇప్పుడే చేయడం జరిగింది. సో నేను దాని కొరకు రాష్ట్ర ప్రభుత్వంకి గౌరవ మంత్రివర్యులకి కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ కి చాలా థ్యాంక్స్ తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ లో మొన్న 20 డిసెంబర్ నాడు కూడా ఆల్మోస్ట్ 50 లక్షల ఖర్చుతో రిన్యూవబుల్ ఎనర్జీ మీద ఎస్హెచ్జి మహిళలు వారు ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ ని ఇలాంటి అంటే వేరే జిల్లాలో ఎక్కడ కూడా ఇన్ఫాక్ట్ నాట్ జస్ట్ డిస్ట్రిక్ట్ మన దేశంలోనే అది ఫస్ట్ టైం మనం ఒక ప్రయోగాల కింద తీసుకోవడం నేను ఒక పర్సనల్ కెపాసిటీలో చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఎవరికి రాని ఆలోచన మన జిల్లాలో రావడం చాలా సంతోషం. దీంతో పాటు మన కొత్త మెడికల్ కాలేజ్ లో కూడా రాకపోకలు ఇబ్బంది ఉంటే వెంటనే కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 2 బస్సెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి డ్రైవర్స్ కావచ్చు, ఫ్యూల్ సరఫరా కావచ్చు, అన్ని ఫౌండేషన్ చూడడం చాలా సంతోషంగా ఉంది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గా తోడుగా ఉండి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ మాకు చాలా విసిల్బాట్, అది మౌలిక్ విసిల్బాట్ కావచ్చు, హ్యూమన్ రిసోర్స్ పరంగా కావచ్చు, అది ఇవ్వడం చాలా సంతోషకరం. నల్గొండ హాస్పిటల్ ఇది హైదరాబాద్ తర్వాత పెద్ద డిస్ట్రిక్ట్ పాపులేషన్ లో కానీ 6 అసెంబ్లీ ఎమ్మెల్యేస్ ఉండి ఒక్కొక్క జిల్లాలో 5 మండలాలు ఒక జిల్లానే ఒక కాన్స్టిట్యున్సీ ఉంటుంది అని పెద్ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో దాదాపు 1500 మంది అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ ఇప్పుడు రెగ్యులర్ గా 1000 మంది అయితే మినిమం ఉంటారు. ఇందులో ఒక 600 డెలివరీస్ పర్ మంత్ గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తుందంటే మన గాంధీ నిమ్స్ ఉస్మానియా కంటే ఎక్కువ, నీలోఫర్ కంటే ఎక్కువ ఇక్కడ చేస్తున్నారు. దీనికి సంబంధించి మన కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించుకొని మొన్న విజిట్ చేసి ఏమేం ప్రాబ్లం ఉన్నాయని చెప్పి ఇక్కడ ఫస్ట్ నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నవజాత శిశువుల ప్రత్యేక వార్డు దీనిని 12 years బ్యాక్ ఏర్పాటు చేశాం. ఎస్ఎన్సిసి యూనిట్ అంటారు. ఆ యూనిట్ ఆ తర్వాత 2వ యూనిట్ ఈ రోజు మళ్ళీ అన్ని ఏమేమి ఎక్విప్మెంట్ కావాలి, వార్మర్స్, పుట్టిన పిల్లలు తక్కువ వెయిట్ తో పుట్టడం, జాండీస్ రావడం, సహజంగా జాండీస్ వస్తుంటదని చెప్తున్నారు. ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మేడం మీకు చెప్పారు. ఇప్పుడు దాన్ని నాకు నిన్న పొద్దున్న చెప్పింది. నిన్న నేను ఒక రివ్యూ మీటింగ్ లో హైదరాబాద్ లో టిమ్స్ హాస్పిటల్ 8,000 crores కడుతున్నాం మా R&B డిపార్ట్మెంట్. ఆ రివ్యూలో ఉన్న మేడం మెసేజ్ పెట్టి ఇది అర్జెంట్ గా కావాలి సార్, ఇక్కడ పిల్లలకు ఎక్కువ వస్తున్న డెలివరీ అంటే రేపు హైదరాబాద్ లో కొన్ని తీసుకుని మిగిలిన అన్ని కూడా హైదరాబాద్ లో లేకుంటే మిగిలిన అన్ని కూడా బెంగళూరుకి వెళ్ళి తెప్పించి మిడ్ నైట్ వరకు తీసుకొచ్చి ఇప్పుడు ఫిట్టింగ్ జరుగుతున్నది. ఈవినింగ్ వరకల్లా ఈ 10 బెడ్ వార్మర్స్ ఇంకొక 10 వార్మర్స్. అది ముఖ్యం. ముట్టగానే గ్రామాలలో వీక్ గా ఉండి కూలీ పని చేసుకుంటూ సమయానికి సరిపోయిన ప్రోటీన్ ఫుడ్ తినలేక వాళ్ళు ఎంతో కష్టాలు, పేదవాళ్ళు, వారికి ఆ పుట్టిన బిడ్డ 9 నెలలు కడుపులో ఉన్నప్పటికెళ్ళే ఎన్నో కలలు కంటుంటది. నా బిడ్డ, నా కొడుకు ఎట్లుండే నా కొడుకు, నాకు భవిష్యత్తు అని చెప్పి అలాంటి వారికి ఇబ్బంది కలవద్దు అని మా మేడం, మా కలెక్టర్ గారు, నేను చూసిన 20 కలెక్టర్ల మంది చూసిన, ది బెస్ట్ కలెక్టర్. ఎప్పుడు పనుకోదు, ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తుంది. మన మేడం డాక్టర్ వందన, పీడియాట్రిషియన్ శ్రీనివాస్, డిఎంహెచ్ వారు
వందన గారు అయితే నీలోఫోన్లో చేసి వచ్చి ఇవాళ మాకు మంచి ధైర్యాన్ని ఇచ్చింది. ఇక్కడ చాలా థ్యాంక్ యూ అండి. సిజేరియన్ చేసుకోవాలన్నా నార్మల్ డెలివరీ అయినా 60-70 వేల రూపాయలు ఖర్చు అవుతుంటది. కాబట్టి నేను ఒకటే డిసైడ్ చేసిన, మా మేడం మా కలెక్టర్ గారు చెప్పినట్టు డెఫినెట్ గా దీనికి 1 month లోనే ఇంకొక కొత్త బిల్డింగ్ లో కూడా ఒక ఫ్లోర్ తీసుకుంటున్నాం. బిఫోర్ డెలివరీ అయిన పేషెంట్స్ ని అక్కడ చేయడం. ప్రైవేట్ హాస్పిటల్స్ సోకాల్డ్ హైదరాబాద్ లో చెప్పే ఫేమస్ హాస్పిటల్స్ రెయిన్బో గాని అంకురా గాని అలాంటి హాస్పిటల్స్ కోటీశ్వర్లు అలా హాస్పిటల్ ని చేయాలనేదే నా లక్ష్యం. ఎందుకంటే మనం ప్రజాప్రతినిధిగా రోడ్లు వేసినా బ్రిడ్జిలు వేసినా దానికంటే ఎక్కువ పేదవారికి సాయం చేయాలనేది నాకు ఇప్పుడు ఆలోచన ఉంటుంటది. ఇప్పుడు అలాంటి కలెక్టర్ నాకు రావడం, మా జిల్లాకు రావడం నా అదృష్టం. ఎందుకంటే ఒకటే ఈరోజు మన రావణవెల్లంలో ప్రాజెక్ట్ అయినా, ఎస్ఎల్బిసి టన్నల్ అయినా, నల్గొండ బైపాస్ ఇవన్నీ పనులు చేసుకుంటే కూడా డాక్టర్స్ మీద, హాస్పిటల్స్ మీద, స్కూల్స్ మీద రేపు నెక్స్ట్ వీక్ గురుకుల హాస్టల్స్ కూడా మేము విజిట్ చేయబోతున్నాం. నెక్స్ట్ మండే ఆఫ్టర్ 1st January తర్వాత కొన్ని ఇప్పుడున్న గురుకులాలు యంగ్ ఇండియా స్కూల్స్ వచ్చే వరకు ఆ హాస్టల్స్ లో కూడా ఫెసిలిటీస్, ఫుడ్ ఎట్లుంటుంది, బాత్రూమ్స్ ఉన్నాయా, చక్కగా ఉన్నాయా, ఉంటే ఏ గ్రాంట్ తో సరిపోకపోతే ప్రైవేట్ రెంటెడ్ బిల్డింగ్స్ వాటిని చేయాలనుకున్నాం. వెంటిలేటర్స్ కూడా 4 ఎక్స్ట్రా వెంటిలేటర్స్ ని ఇప్పుడే ఆర్డర్ ఇచ్చాను. రేపు ఈవినింగ్ అవి కూడా వస్తాయి. దాంతోపాటు బేబీ కేర్ మీరు ఎసెన్షియల్ సంబంధించి వాళ్ళ పిల్లలకు పుట్టగానే ఏం కావాలి, ఎగ్జాంపుల్ ఒక ఉలెన్ ఒకటి మంచి వెల్వెట్ ది టవల్ వాళ్ళు ఎక్కడ, ఎందుకంటే మనం పాత బట్టలు ఊళ్ళో వల్ల ఉండే వాళ్ళు వాడుకునే అంటే దానికంతా మార్కులర్స్ ఉంటాయి, అంతా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఒక 200 టవల్ తెప్పిస్తున్నాం. 60 మంది ఎప్పుడు డెలివరీ ఉన్నా 3 షిఫ్ట్లు ఎక్స్ట్రా పెట్టాలని దాన్ని చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే డాక్టర్స్ కు, సూపరింటెండెంట్ గారికి, డిఎంహెచ్ఓ గారు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారికి, నర్సెస్ కు, సిస్టర్స్ కు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చేసే సేవకు మేము విలువ కట్టలేనిది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు షిఫ్ట్ తీసుకొని ఎక్కువ చేసిన మీరు ఇక్కడ షిఫ్ట్ సమయం లేకుండా పేషెంట్లు వస్తే ఎన్ని గంటలనే పనిచేస్తారు. కానీ మీకు ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. రైట్ టైంలో ఈరోజు ఈ స్టెప్ తీసుకున్నాం. ఇది ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా హైదరాబాద్ లో ఇలాంటి చైల్డ్ కేర్ అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ కేసులకు సంబంధించిన ఎక్కడ కూడా ఉండదు. మార్చిలో కూడా ఆ విధంగా చేయాలని నేను కలెక్టర్ గారు ప్లాన్ వేసుకుని ఎవ్రీ వీక్ ప్లాన్ చేసుకుంటాం. దాంతోపాటు జనరల్ సర్జరీ వార్డు కూడా కొన్ని ప్రాబ్లం అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు చెప్పిండ్రు. ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఒకటి కూలగొట్టేది ఉన్నది. రేపు డిఎంఏ పర్మిషన్ తీసుకుని కూలగొట్టి దాన్ని కంప్లీట్ చేస్తాం. ఇక్కడ క్రిటికల్ కేర్ కూడా మార్చి వరకు ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఓవరాల్ గా మీ ప్రెస్ వాళ్ళైనా, నేనైనా, కలెక్టర్ గారైనా ఏమైనా జబ్బులు వచ్చినా ఈ హాస్పిటల్ రావాలి, అది వచ్చేటట్టు చేయాలి అని చెప్పి నాకు 25 years డెడ్ లైన్ పెట్టుకున్నా. బై జూన్ ఈ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ అయినాక మనలాంటి వారు కూడా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయాలి. నల్గొండలో క్రిటికల్ కేర్, న్యూరో పెద్ద ఆపరేషన్ అవుతుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది లారీ కింద. అలాంటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఇక్కడ గవర్నమెంట్ లో లేకుంటే సర్జన్ పోవచ్చు. కానీ డెలివరీ కేసెస్ పాము గరిస్తే, కడుపు నొస్తే ఈ డాక్టర్స్ మన ఈ అంబులెన్స్ డ్రైవర్స్, ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళకు కూడా చెప్తున్నా, నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎందుకంటే మీరు పేదవాళ్ళే, మీరు 2 పూటల పొడి కోసం అంబులెన్స్ కొనుక్కుంటారు. ఈఎంఐ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురండి, ఇక్కడ డెఫినెట్ గా మేము ట్రీట్మెంట్ చేస్తాం. మీకు వచ్చారంటే మీకు వస్తుంది. 108 వాళ్ళకు 108 వాళ్ళకు కూడా 108 గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది. కాబట్టి గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది. 108 వాళ్ళు చెప్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ తీసుకురండి. ఇక్కడ మీరు క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ వార్డుకు పోయి లాభం లేదు. మీరు కామినేనికో ఇంకా నల్గొండలో ఉన్న సూపర్ స్పెషాలిటీ తీసుకోమని చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. నువ్వు డైరెక్ట్ గా ఊరికి ఇక్కడికి వెళ్ళి ఫోన్ రాగానే మాకు వస్తుంది ఫోన్ 108 గవర్నమెంట్ కా. మీరు చక్కగా తీసుకుని ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవడం తప్పు పని. ఎందుకంటే మన పేదవారి మీద భారం వేయదు. ఇన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉండి, కలెక్టర్లు ఉండి, మినిస్టర్లు ఉండి, ఇంత పెద్ద యంత్రాంగం ఉంది, ఇన్ని వేల కోట్ల బడ్జెట్ పెట్టి మీరు దాంట్లో చేయకూడదని నా రిక్వెస్ట్. ఓవరాల్ గా నాకేంటంటే ఈరోజు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. మా కలెక్టర్ గారు ఏమన్నా నాకు ఈ పని చెప్పిందో కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. హాస్పిటల్లో ఉన్నంత సేపు నిజంగా కూడా
ఇలా క్రిస్మస్ పండుగ హాస్పిటల్లో డాక్టర్స్ తోని నర్సెస్ తోని కలెక్టర్ గారితో క్రిస్మస్ పండుగ ఇక్కడ చేసుకుంటుంటే నిజంగా సంతోషంగా ఉన్నది. మీ అందరికి ప్రామిస్ చేస్తున్నా డెఫినెట్ గా డెవలప్మెంట్ ఒకవైపు నడుస్తుంటది. ఈ నల్గొండ హాస్పిటల్ ని తెలంగాణలో మోడల్ హాస్పిటల్ గా బై 2025 డిసెంబర్ చేసి చూపిస్తాం. నేను మా కలెక్టర్ గారు మీరందరూ కూడా సహకరించాలి. పాలిటిక్స్ చేయకూడదు. యూనియన్ వాళ్ళు కానీ అవుట్ సోర్సింగ్ కానీ పొరపాటున కూడా బాధ ఉంటే చెప్పండి, తీర్చడానికి మేము ఉన్నాం. ఇప్పుడు 60-70 లక్షలు పెట్టిన ఇండియన్ కలెక్టర్ గారు నాకు ఇది ఎమర్జెన్సీ సార్, ఇది గవర్నమెంట్ శాంక్షన్ కావాలంటే 6 నెలలు తిరగాలి ఫైలు. రోజు 600 డెలివరీలు అవుతున్నాయి మంత్లీ. నేను ఒకటే ఆలోచించిన, కలెక్టర్ గారు చెప్పింది మనం ఇమీడియట్ చేయాలి. ఆమె ఇంట్రెస్ట్ గా చెప్పలే. అట్లా ఇప్పుడు మేము దాన్ని 60-70 లక్షలు ఇచ్చిన వాళ్ళము. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మాకు నేరుగా చెప్పండి, నాకు కలెక్టర్ గారికి. కానీ మీరు స్ట్రైక్లు అలాంటి హాస్పిటల్లో ఎమర్జెన్సీ హాస్పిటల్ అంటేనే ఎమర్జెన్సీ, ఏ రోగం వచ్చినా ఎమర్జెన్సీ. దయచేసి మీరు రాజకీయాలు చేయొద్దు. అవుట్ సోర్సింగ్ వాళ్ళని కూడా మేము ఇచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారు స్పెషల్ గా ఇంటర్వ్యూ తీసుకుంటారు. స్పెషల్ దాని మీద ఒక నోడల్ ఆఫీసర్ పెడతాం. ఆ నోడల్ ఆఫీసర్ వాళ్ళకి శాలరీలు మీ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, మీకెంత పే చేస్తుంది, పే స్లిప్స్ తీసుకుంటాం. పిఎఫ్ కూడా కట్టాలి. ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ అన్ని కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.